చేయాలి వీడియో స్టార్ట్ కాలి. ఒక మూల కడి చెప్పు. ఇట్లా సామ్సంగ్ రిఫ్రిజిరేటర్ దూరం దూరం ఉండు. దూరం ఉంటే అర్థం ఇద్దరు పడుతుంది. అమెజాన్లో బుక్ చేసాం సామ్సంగ్ రిఫ్రిజిరేటర్ 236 లీటర్స్ 3 స్టార్ రేటింగ్ డబుల్ డోర్. అన్బాక్సింగ్ వీడియో. మీదికి రాదు రాదు కట్ చేయాలి. మీది రాదు బాగా చేయలేదు కదా. ఇగో ఇక్కడ సైడ్ కట్ చేయాలి. ఒక సైడ్ ఇటు సైడ్ కట్ చేసి అనుకో. ఇది ఓన్లీ ఈ సైడ్ చిప్పస్తా కట్ చేస్తుంది. అట్లా అట్లా చేయాలి. కొంచెం దూరం మంచిగా అందరు మీదికి ఏంటంటే అది అడ్డం వస్తుంది. పెద్ద ఉంది ఇంకా దాని కింద కవర్ సిల్వర్ కలర్ 3 స్టార్ రేటింగ్. కింద వీల్స్ ఏం రాలేవు కదా. కింద కొనుక్కోవాలి. ఇప్పుడు థర్మాకల్తో పెట్టేసాను. ఇది ఎడిటింగ్ చేస్తావా? టేబుల్ ఫ్రీజర్ ఆడుతుందా? పరమకూర అడ్డం వస్తుంది. లేపాలి. అది పెట్టు. లేపు. ఇవన్నీ ప్లాస్టర్ ఉంటుంది చూడు. ఇవి కదలకుండా ప్లాస్టర్ వేసినాయి. ఈ ప్లాస్టర్లన్నీ తీసేయాల్సి వస్తుంది. మాన్యువల్స్ ఉంటుంది అందులో చదువుకోవడానికి. అవన్నీ తీయాలి. చూస్తారు ఇంకా కూరగాయల బాస్కెట్ అది మాన్యువల్. అది ఇప్పుడు సింపుల్. ఇవి అవసరం లేదంటే అవి చింపుతారు కదా. ఇది ఫ్రీగా మూవ్ అయ్యేది టీఆర్ఎస్ వస్తుంది. ఇది స్లైడ్. అవి ఎందుకోసం అతికించిండు మనం వాపస్ కొట్టేదంటే అట్లా. ఇది ఫ్రీజర్ ఫ్రిడ్జ్ చేంజ్ చేసుకోవడానికి అనుకుంటుంది. ప్లాస్టర్ ఉన్నది డస్ట్ వరకు. ఇది ఇదా ఇది మొత్తం మరి కూరగాయలు కింద పెట్టకంత అంత గీతలు పడతాయి. తీసేసి పూర్తిగా తీసేసి పూర్తిగా తీసినాక అందులో పెట్టి అన్నీ తీసేయాలి. పార్సల్
ముట్టకు. ఇలా ఐసియా తిప్పుతుంది. అలానే పెట్టాలి మళ్ళీ తీసి ఒకసారి అలా మాన్యువల్స్ అవి ఉన్నాయేమో మరి ఎట్లా. సెట్టింగ్ చేసేది ఏమన్నా ఉంటాయి ఇవి మాన్యువల్స్. పెట్టేటి మెల్ల కూర్చొని చూపించారు వీడియో. అది చూపించి ఇది ఏమున్నాయి సైడ్ అది ఏమున్నాయి అది ఆ వీడియోది అది ఏంటిది ఐస్ మార్క్ పైనది ఐస్ పైన డీప్ ఫ్రిడ్జ్ లేవు ఐస్ దీని మీద ఐస్ పైన వస్తుంది అది. అయితే బయటనే ఉండండి, ఇది లోపల పెట్టేటప్పుడు అన్నీ సెట్ చేద్దాం. మళ్ళీ పెట్టేటప్పుడు కూడా క్రాస్ అవుతుంది కదా. లోపలికి పెట్టినాక కూడా ఇది తీసేయచ్చు అనుకో. తీసేద్దాం తర్వాత మళ్ళీ ఇది తీసేసి ఇది వెనక్కి రా. ఐస్ మేకర్ ఎందుకు కొడుతున్నావే? ఐస్ మేకర్ పిచ్చి కుక్కలే. ఇట్లా ఇట్లా అంటే ఐస్ కింద పడుతుంది. కింద పడుతుంది. చాలా ఇంత పెద్ద చాలా చిన్న ఉంది. నేను ఇంకా చిన్నగా ఉంటుంది అనుకున్నా. ఇది మెటల్ ఉంది కదా, ఇది మెటల్ కాదు, ఇది మెటలేనా? ఇక్కడ ముందరికి ఇది ఎగ్స్ ఎగ్స్కి బాటిల్స్ ఏడేడు 14 యాపిల్స్ సరిపోతుంది. అన్ని సరిపోతుంది. ఏ మస్తు హైట్ అనిపిస్తుంది. స్లైడ్ మీటర్కి ఏం తలిగదు. ఏ హొరక నీకు నీకే పిచ్చి లేస్తుందా? మెంటల్ పడ్డా సార్ ఎడిటింగ్ చేస్తుంది కదా అన్న. ఇక్కడ సైడ్ వస్తుంది, ఇట్లా పెట్టాలి. అక్కడికి రావన్నా నేను అక్కడ అర్పించింది ఉన్నది. వస్తుంది అక్కడ అర్పించి రావచ్చు కానీ పిచ్చి ఇంకొంచెం గ్యాప్ ఇస్తాం ఇక్కడ. గ్యాప్ ఇవ్వాలి, గాలి కాదు మొత్తం గాలి కానీ తీసి ఉంటుంది. ఉంటుంది కొద్దిగా గ్యాప్ ఇవ్వాలి. ఇట్లా ఇంతమంది దాని కావాలద్దనే దూరం పెట్టింటాడు. కాకుండా అదేమో గరం ఇవన్నీ జోన్ మొత్తం నీకు ఇది నేను పయ్యాలు వస్తే ఫ్రూట్స్కి వెజిటేబుల్స్కి ఇది కింద పెట్టాను ప్లాస్టిక్. అది కొనుక్కో పడద్దా మరి ఏది పెట్టాలి? మరి ఎట్లా పెడతా మరి కింద వస్తుందా? టోటల్ బాక్స్ తీసేసేదా శ్రోతలు? బాక్స్ లేకుండా కనిపిస్తుంది అన్నది వాళ్ళది వేరే చిన్న సింగిల్ డోర్. అది సింగిల్ డోర్ కానీ ఇంట్లో ఏమట్టుకుంది ఇంతే అది. అంతే తీసేయచ్చు, తీసి పక్క అవును తీసి పక్కకు పెట్టచ్చు, పక్కకు పెట్టి పెట్టుకోవచ్చు. పక్క పెడితే ఖరాబ్ అయ్యి ఎందుకు మరి పక్క పెట్టు? అలానే ఉండదు. ఇవి మిగతా బాక్సులు ఉన్నాయి కదా అందులో నింపుకుంటే ఇది కూడా వాడచ్చు. టమాటోస్కు ఓమనే పడతాయి ఇంట్లో పెట్టద్దు, కవర్లో ప్యాక్ చేసి పెట్టద్దట మళ్ళీ. మరి పెట్టద్దా? అట్లా అని చెప్తారు. రాంగా కొన్ని విషయం అయితే గట్టిగా పెట్టాలి కానీ కవర్లో ప్యాక్ చేసి పెట్టద్దట. అట్లా చూపెడతారు.
ఇగో. గ్లాస్ క్లీనర్ ఉంచుకోవాలి ఎప్పటికీ. పైన కూడా ఏమన్నా కప్పాలి మళ్ళీ. ఏం పయ్యలేం రాలే కింద. మనమే సెట్ చేసుకోవాలా పైన ఉంటుంది వెళ్ళి ఎవరికైనా రాదు ఓలకైనా రాదు. దీనికి వస్తా అన్నారు కానీ ఓలకైనా రాదు. బయట కొనుకొచ్చుకున్నాడు. ఏముంటుంది 200లకు అప్పుడు కొనుక్కరాలి గంగరాజు. గంగరాజు కొనుక్కరా కదా. అయితే నిన్న తెస్తుంటే అంత కానీ మనకు పెద్దది కావాలి. ఇంకా పెద్ద వెడల్పు గిత్తే ఉంటుంది కావచ్చు. వాళ్ళది చిన్నది ఫ్రిడ్జ్. చిన్న ఫ్రిడ్జ్ అంటే పొట్టిగా ఉంటుంది అంతే. వెడల్పులా గంటే ఉంటుంది కావచ్చు. హాట్ హాట్ ఎగ్జామ్ పెట్టద్దు పెట్టద్దు. ఎగ్జామ్ పెడతాము చల్లారినాకనే పెడతాం. గట్లా చూపెడుతుండు మళ్ళా అది ఇలా గ్యాస్ అది ఉంటుంది డేంజర్ అన్నట్టు. తెలివక అంత పెట్టిరనుకో గరం గరం. వేడి పెట్టద్దు ఖరాబ్ అవుతుంది అనుకుంటే చల్లవి పెడతాం గంతే చల్ల పాలు కూడా కాగబెట్టాల్సిన అవసరం లేదు.